గణపతిని పెట్టాలి. లేటెస్ట్ గా వచ్చిన గణపతులు అన్ని డిఫరెంట్ గణేషులు ఉన్నాయి. లైక్ బాహుబలి గణేశుడు, ఈ గణేశుడు, ఆ గణేశుడు అని. మీరు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి చేసినా, ఎంత పెద్ద విగ్రహం తెచ్చినా ఆ విగ్రహానికి పూజ అనేది జరగదు. గణపతి యొక్క అనుమతి లేని మనం ఈ కార్యక్రమం కూడా చేయాలి. మీరు గజమాల తెచ్చి వేసినా అదే ఫలితం ఇస్తాడు, కుండ్రాల మాల తెచ్చి వేసినా అదే ఉంటుంది, గోడాల మాల వేసినా అదే ఉంటుంది. మీరు ఎన్ని రకాల మాలలు తెచ్చి వేసినా, ఎన్ని పుష్పాలు పెట్టినా, ఏమి పెట్టినా కానీ భగవంతుడు ఎప్పుడు ఒకటే వీక్షణలో ఉంటాడు. ఓం ఘం గణపతయే నమః ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు చదవాలి ఈ యొక్క నవరాత్రులో. Hey, hi guys, welcome to new episode Keep It Real with Shiva Bhavani. నా లాస్ట్ 3-4 పాడ్కాస్ట్ నుండి చాలా మంది నాకు మెసేజ్ చేశారు, గణేష్ ఫెస్టివల్ వస్తుంది కదా, గణేష్ ఫెస్టివల్ గురించి ఒక పాడ్కాస్ట్ చేయండి అన్నారు. సో ఈ రోజు మన ముందున్నారు మనీష్ కుమార్ శర్మ గారు. నమస్తే స్వామి గారు. సో నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి స్వామి రిలేటెడ్ టు గణేష్ ఫెస్టివల్ గురించి, గణేష్ చరిత్ర గురించి. ఏదైనా దేవుడు పుట్టినప్పుడు ఒక స్టోరీ ఉంటుంది స్వామి. గణేశుడు ఎలా పుట్టిండు యాక్చువల్ గా? అంటే మాకు తెలిసిన పురాణాల ప్రకారం అదే స్టోరీయా, లేకపోతే ఇంకేమైనా స్టోరీస్ ఉన్నాయా అరౌండ్ దిస్? అయితే గణపతి జననము అమ్మవారు పార్వతీదేవి ప్రాణం పోసి జన్మనిచ్చింది. అది ఏ విధంగా అంటే, అమ్మవారు స్నానం చేసే సమయంలో కాపలా ఉండడానికి ఒక పిండి బొమ్మను తయారు చేసి ఆ పిండి బొమ్మకు ప్రాణం పోసింది. ప్రాణం పోసి అమ్మవారు చెప్పినటువంటి విధంగా ఆ యొక్క ప్రాణం పోసినటువంటి బాలుడు కాపలాగా ఉన్నాడు. ఆ బాలుడు గణపతి అని శివుడికి కూడా తెలియదు. ఓకే. శివుడికి తన పార్వతీదేవి యొక్క పతి శివుడు అని కూడా ఆ ఒక గణపతికి తెలియదు, ప్రాణం పోసినటువంటి బాలుడు. అయితే ఆ సమయంలో శివుడు వస్తాడు, లోపల ప్రవేశం చేద్దామని వచ్చేస్తాడు. అప్పుడు అడ్డగిస్తాడు ఎవరు? ఆ బాలుడు. అలాగా భేదాభిప్రాయాలు రావడం, అలాగా ప్రమద గణాలు అని ఉంటారు. ఆ ప్రమద గణాలను కూడా గెలిచాడు ఆ బాలుడు. గెలిచేసరికి శివుడికి ఆగ్రహం వచ్చింది, కోపం వచ్చేసరికి తన త్రిశూలాన్ని తీసుకొని ఆ ఒక బాలుడి యొక్క శిరస్సును ఖండిస్తాడు. ఖండించేసరికి ఆ ఒక శిరస్సు విడిపోతుంది. అలాగా అది చూసినటువంటి పార్వతీదేవి శివునితో వాదన పెట్టుకొని మొరబెట్టుకొని బాధపడుతూ ఉంటాడు. ఆ సమయంలో శివుడు అమ్మవారు పార్వతీదేవిని అలా చూసి దేవాది దేవతలందరికీ కూడా అప్పుడే ఆజ్ఞ ఇచ్చి ఉత్తరం దిక్కు ఏదైతే ఏనుగు ఉందో ఆ ఏనుగు యొక్క శిరస్సును తీసుకొని వచ్చినట్లు శిరసాన్ని గణపతికి పెట్టడం వలన మళ్ళీ పునర్జీవనం జరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలా గణపతికి మళ్ళీ ఒక జీవం సాధ్యం. అదే శివుడే ఉన్న స్వామి, శివుడు దేవుడే. ఐ మీన్ శివుడు పార్వతి వాళ్ళు పోయిన తలని మళ్ళా తీసుకొచ్చి పెట్టొచ్చు కదా. ఒక్కసారి త్రిశూలం, శివుని యొక్క త్రిశూలం నుంచి ఏదైతే ఖండిస్తాడో మళ్ళీ తిరిగి అతికించే శక్తి లేదు. త్రిశూలానికి ఆ ఒక్క శక్తి ఉన్నది. శివుని దగ్గర ఉన్నటువంటి త్రిశూలానికి ఆ ఒక్క శక్తి ఉంటుంది. అందుకనే ఆ ఒక్క ఏనుగు తలని తీసుకొని వచ్చి గణపతి పెట్టడం జరిగింది. ఒకసారి శివుడు ఆగ్రహించి ఆ ఒక త్రిశూలంతో ఖండిస్తే ఆ ఒక వస్తువు మళ్ళీ అతికదు. ఇప్పుడు మనం అనవచ్చు, మీరే అనవచ్చు, శివుడు మీరే అన్నట్టుగా మళ్ళీ అదే తల తీసేసి పెట్టవచ్చు. కానీ ఒకసారి శివుని యొక్క త్రిశూలంతో ఖండిస్తే ఆ ఒక్క శక్తి ఉంటుంది, త్రిశూలానికి ఆ శక్తి ఉంటుంది. ఇది ఇంకో చాలా మంది అంటారు కదా, మన గణేష్ ఫెస్టివల్ రోజు, గణేష్ చతుర్థి రోజు చంద్రుణ్ణి చూడొద్దు, చూస్తే పాప ఐ మీన్ నెగిటివ్ అవుతుంది అని. అండ్ ఇంట్లో వాళ్ళు చాలా మంది ఫోర్స్ చేస్తారు చూడొద్దు అని. అండ్ అసలు ఎందుకు ఈ స్టోరీ వచ్చింది? అసలు నిజమైన స్టోరీయా లేకపోతే ఇదంతా మెత్త? అది వాస్తవం. అయితే పార్వతీ పరమేశ్వరులు కైలాసం ఉన్నప్పుడు ఈ యొక్క గణపతి వెళ్ళి నమస్కారం చేసుకోవడానికి వెళ్తారు. నమస్కారం చేసుకునేటప్పుడు ఉదరము అనగా కడుపు అడ్డొచ్చి తల్లిదండ్రుల యొక్క పాదాలను తాకడానికి వెళ్ళినప్పుడు మొక్కడానికి గణపతికి రావడం లేదు. ఆ ఒక సమయాన్ని, ఆ ఒక సందర్భాన్ని చూసినటువంటి చంద్రుడు నవ్వుతూ ఎక్కిరిస్తాడు. ఎవరిని? గణపతిని ఎక్కిరిస్తాడు. అలా ఎక్కిరిచేసరికి
పార్వతీదేవికి కోపం వచ్చి అలా చంద్రుడిని శపిస్తుంది. అలా శపించడం వలన ఆ చంద్రుడు వచ్చి అమ్మవారి దగ్గర మొరపెట్టుకుంటాడు. తప్పైపోయిందమ్మా, క్షమించండి అని చెప్పి మొరపెట్టుకుంటాడు. దేవతలు కూడా వచ్చి చంద్రుడిని క్షమించమని పార్వతీదేవిని కోరుకుంటారు. అప్పుడు పార్వతీదేవి క్షమిస్తుంది. అలాగా ఎవరైతే చంద్రుడిని వినాయక చవితి రోజు చూస్తారో వారికి అపనిందలు పడడం అనేది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా జరుగుతున్నది. రాముడికి, కృష్ణుడికి, అలాగే దేవతామూర్తులు ఎవరైతే ఉన్నారో దానికి పాత్రులైనారు. అయినప్పటికీ మరీ గణపతి ఆరాధన, పార్వతీ పరమేశ్వరుల ఆరాధన చేసుకొని వాళ్ళు ఆ ఒక్క చంద్రుడికి ఉన్నటువంటి శాపం ఉంది కదా, ఆ ఒక శాపాన్ని గణపతి పూజ చేసుకోవడం వల్ల వారికి ఉపశమనం జరుగుతుంది. గణేష్ చతుర్థి రోజు గణేషుని పెడుతున్నారు కదా, ఎలాంటి విగ్రహం జనరల్ గా పెడతారు గణేష్ ఫెస్టివల్ రోజు? మట్టి గణపతిని పెట్టాలి. ప్రాముఖ్యత మట్టి గణపతిని పెట్టాలి. మేము ఏదైనా సరే మట్టితో చేసినటువంటి గణపతిని, పుట్టమన్నుతో చేసినటువంటి గణపతిని, మట్టి గణపతిని ప్రాముఖ్యత మనం ఎక్కువగా ఇవ్వాలి, కాలుష్యరహితంగా. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన గణపతులు అన్ని డిఫరెంట్ గణేషులు ఉన్నాయి. లైక్ బాహుబలి గణేశుడు, ఈ గణేశుడు, ఆ గణేశుడు అని. అయితే అక్కడ మండపంలో ఏం చేస్తారు అంటే హరిద్రా గణపతిని మనము ప్రతిష్టాపన చేసుకుంటాం. అక్కడ హరిద్రా గణపతిని ప్రతిష్టాపన చేసుకుంటాం, గౌరీ గణపతిని. మీరు ఎంత పెద్ద విగ్రహం తెచ్చినా ఆ విగ్రహానికి పూజ అనేది జరగదు. పాయింట్అవుట్ చేసుకోండి అందరూ కూడా. మీరు ఎంత పెద్ద విగ్రహం తెచ్చినా ఆ విగ్రహానికి పూజా క్రతువులు అనేటివి జరగవు. ఎలా జరుగుతాయి? కలశ స్థాపన చేస్తాము. ఆ కలశ స్థాపనలో మంత్ర ఉచ్చారణతోటి ప్రాణప్రతిష్ఠ మంత్రం చేసి, అలాగే హరిద్రం అంటే పసుపుతో చేసినటువంటి గణపతికి ప్రాణప్రతిష్ఠాపన చేసి, ఈ యొక్క సూత్రాన్ని ఆ గణపతి యొక్క మూర్తికి మనం ఒక కలశానికి, ఆ కలశం నుంచి అలాగే హరిద్రం అంటే పసుపుతో చేసినటువంటి గణపతికి ఒక దారాన్ని మనం సూత్రం వేస్తాం. అలాగా గణపతికి, ఈ కలశానికి, అలాగే ఆ గణపతికి మనం ఏదైతే విగ్రహం తెచ్చుకుంటామో ఆ విగ్రహానికి పూజా కార్యక్రమం చేస్తుంటాం. ఉత్సవ విగ్రహం అది. ఉత్సవ విగ్రహం అంటే ఊరేగింపించేది, దానంతా కూడా ఉత్సవ విగ్రహం అంటాం. ఈ యొక్క హరిద్రా గణపతికి కలశ స్థాపన, స్వామివారి యొక్క కలశం స్థాపన చేస్తాం కదా, ఈ యొక్క కలశ స్థాపనలోనే దేవతామూర్తులు ఉంటారు. ఆ గణపతి ఉంటారు హరిద్రా గణపతిలో. అది మెయిన్ గణపతి. ఈ యొక్క కలశము, ఈ యొక్క హరిద్రా గణపతి, ఇదంతా కూడా సూత్రం ఇస్తాం కదా. ఈ రూపకంగా గణపతి ఉంటాడు, ఈ మూర్తికి మేము పూజలు చేస్తున్నాం అని చెప్పి మనం తెచ్చుకున్నటువంటి విగ్రహానికి సూత్రం వేస్తాం. సూత్రం వేస్తాం. ఏం తెచ్చుకున్నా గానీ మెయిన్ గణపతి మాత్రం మనం చేసే గణపతి అంతే. మీరు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి చేసినా, ఎంత పెద్ద విగ్రహం తెచ్చినా మేము చేసేది హరిద్రా గణపతి పూజ, కలశ స్థాపన పూజ. ఆ కలశానికి, ఆ హరిద్రా గణపతికి పూజ చేస్తాం మేము. సూత్ర వేస్తాము. ఆ సూత్రంతో ఆ ఒక గణపతి మూర్తి ఈ విధంగా ఉంటాడని చెప్పి మీరు అన్నట్టుగా రకరకాల గణపతులు వచ్చారు. ఆ గణపతి యొక్క అలంకరణలు, ఆ ఒక్క ఉంటారు కదా, వారి యొక్క ఇష్ట ప్రకారం తెచ్చినటువంటి విగ్రహానికి మేము పూలమాలలు వేయడం, వారికి సంబంధించినటువంటి ప్రోక్షణ పూజా కార్యక్రమాలు అన్ని కూడా క్రతువులు, షోడశోపచార విధి చేయిస్తాము. అయినప్పటికీ కూడా ముఖ్యంగా మనకు కావాల్సింది హరిద్రా గణపతి కలశ స్థాపన మాత్రం. సో జనరల్ గా ఈ వినాయక చవితి ఎన్ని డేస్ ఉంటుంది స్వామి? నవరాత్రులే. ఇప్పుడు కాలక్రమేణా పెంచుకుంటూ వస్తున్నారు. 11 రోజులని, 13 రోజులని, అలాగే ఒకనొక సమయంలో ఒకరు 7 రోజులని, 5 రోజులని నవరాత్రులు చేసుకోవాలి. మనం తల్లి గర్భంలో ఎన్ని రోజులు ఉంటాం? 9 మాసాలు ఉంటాం. 9 months. అలాగే దేవతామూర్తులకు కూడా 9 రోజులు చేయాలి. నవగ్రహాలు కూడా 9. నవమాసాలు, తల్లి మోసేది నవమాసాలు, నవరాత్రులు అమ్మవారివి 9 అనగా మీరు 9 సంఖ్యని ఎన్నిసార్లు తీసుకున్నా 9 వస్తుంది. ఆ 9 విశేషమైనటువంటి యోగ్యాన్ని కలిగిస్తుంది. ఎవరైతే 9 రాత్రులు, గణపతి నవరాత్రులు అవి ఉండొచ్చు, అమ్మవారి నవరాత్రులు అయితే ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఒక 9 రోజులు అయి ఉండొచ్చు. ఒక సంకల్పం చేసుకొని చేయడం వలన ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి. వారికి ఉన్నటువంటి అనుకూలంగా లేకపోవడం వలన 11 రోజులు పెట్టుకోవడం, 13 రోజులు పెట్టుకోవడం, ఇదంతా కూడా వ్యర్థమే. కానీ అదే లేటెస్ట్ ట్రెండ్ అని కాదు, కానీ
మనము గణేష్ చతుర్థి అంటే 11 days అంటే ఫిక్స్ అయిపోయింది. ఈ డే నుండి ఈ డే తీయాలి అని. అదే ఇప్పుడు చాలా మంది పంతులు కూడా ఏం చెప్పలేరు కదా, గణేష్ తీసేటప్పుడు కూడా 9 days అని ఏం చెప్పలేరు వాళ్ళు. 11 days అంటే ఆ 11 days వచ్చి పూజ చేస్తారు కదా. అంటే యాజ్ లైక్ పంతులను చెప్పాలి కదా జనరల్ గా, ఇది 9 days పెట్టాలి, 9 days తీయాలి అని. మీరు చిన్నప్పటి నుంచి కూడా వినే ఉంటారు గణపతి నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు అని. అమ్మవారి నవరాత్రులు విన్నాను, 9 రోజులు గ్యారంటీ ఉండాలని. కానీ గణేశుడు మాత్రం నేను చిన్న ఉన్నప్పటి నుండి అది 11 days ఇస్తే మ్యాండేటరీగా వస్తుంది. ఓకే ఓకే 11 days పెట్టాలి, 11 days తీయాలి అని, అంటే 11 days ఉండాలి అని మ్యాండేటరీ మనం చేసుకున్నాం. అది అచ్చా, మేము చేసుకుని మనకున్నటువంటి స్పెసిఫికేషన్ టైంలో మనకున్నటువంటి స్పేస్ ని మనము క్రియేటివిటీ చేసుకున్నాం. అనాది కాలం నుంచి కూడా వచ్చేది నవరాత్రులు మాత్రం 9 రోజులు మాత్రమే విశేషంగా చేసుకోవాలి. అది ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. ఓకే, అసలు గణేశుడు ఈ నవరాత్రి రోజే ఎందుకు పెట్టాలి అంటే ఇప్పుడే ఎందుకు వస్తాడు? జనరల్ గా మన ఇయర్ మొత్తం ఉంటాడు కదా. ఎగ్జాంపుల్ ఇప్పుడు శివుడు, కృష్ణుడు వీళ్ళందరూ ఇయర్ మొత్తం ఉంటే ఇయర్ మొత్తం పూజలు చేస్తాం. గణేశుని కూడా మనం పూజలు చేస్తాం. ఈ 9 రోజులు ఏం స్పెషల్ ఉంటది? భాద్రపద మాసంలో శుద్ధ చవితి రోజు స్వామివారు గణాధిపత్యము తీసుకున్నారు. గణపతి అంటే జన్మం కూడా. ఈ ఒక గణపతికి ఆ ఒక్క రోజున, గణపతి చవితి రోజున ఎవరైతే పూజా కార్యక్రమాలు 9 రోజులు చేసుకుంటారో వారికి విశేషమైన ఫలితాలు ఉంటాయి. అదే విధంగా మీరు అడిగినట్టుగా సంవత్సరం పాటు అంటున్నారు. మాఘమాసంలో మహాశివరాత్రి వస్తుంది. అలాగా అమ్మవారి మన ఆశ్వీజ మాసంలో విజయదశమి రోజు దసరా వస్తుంది. అలాగా ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క దేవత ప్రాముఖ్యత. ఈ భాద్రపద మాసానికి గణపతి ప్రాముఖ్యత. ఈ యొక్క గణపతికి పూజ చేసుకోవడం వలన విశేషమైన ఫలితాలు ఉంటాయి. అదే విధంగా ఏ కార్యక్రమం మనం చేసినా, ఏ ఒక్క పూజా కార్యక్రమం చేసినా ప్రథమంగా గణపతి యొక్క అనుగ్రహం, గణపతి యొక్క పూజా కార్యక్రమము ఇదంతా చేసుకున్న తర్వాతనే మనము ఈ యొక్క ఏ కార్యక్రమైనా మొదలు పెడుతుంటాం. మీరు వినే ఉంటారు. అవునవునవును, అది కూడా ఒకటి ఉన్నది. ఏ పూజ చేసినా ఫస్ట్ గణేశుని పూజ చేస్తాం. అంటే అది ఎప్పుడు వచ్చింది స్వామి? అది జనరల్ గా మనం పెట్టుకున్నామా, లేకపోతే ఎట్లా స్టార్ట్ అయింది? అది గణేశుడే పూజ చేయాలా ఫస్ట్ ఇనిషియల్ గా అని మనం ఎవ్రీ టైం ఏ పూజ చేసినా మనం గణేశునికి చేస్తాం. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్? రీజన్ వచ్చేసి గణాధిపత్యం గురించి అందరూ కూడా శివుని మొర పెట్టుకుంటారు. శివుని దగ్గరికి వచ్చి దేవతామూర్తులందరూ కూడా గణాధిపత్యం మీరు తీసుకోవాలి అని చెప్పేసి శివుని అడుగుతారు. అప్పుడు గణాధిపతి శివుని చెప్తే శివుడు దాన్ని తిరస్కరిస్తాడు. ఇక ఇద్దరు కుమారస్వామి, వినాయకుడు అన్నదమ్ములు, వీళ్ళిద్దరికి కూడా నేను తీసుకుంటాను, నేను తీసుకో గణాధిపత్యం అని చెప్పేసి పోటీ పడుతూ ఉంటారు. ఓకే, ఎవరు? కుమారస్వామి, వినాయకుడు. అయితే ఎవరైతే ఈ లోకమంతా కూడా తిరిగి వస్తారో వారికి గణాధిపత్యము ఇస్తానని చెప్పి పార్వతీ పరమేశ్వరులు చెప్పడం జరుగుతుంది. ఓకే, అయితే నెమలి వాహనం తీసుకొని కుమారస్వామి హఠాత్తుగా బయలుదేరుతాడు. గణపతి చూడడానికి లంబోదరుడు కాబట్టి స్వామివారు అక్కడనే ఉండి బాగా ఆలోచన చేసి నారాయణ సూక్తి చేసి, అలాగా ఏ నదికి పోయి స్నానం చేసి వద్దామనుకున్నా గాని కుమారస్వామికి గణపతి స్నానం చేసి ఎదురు వస్తున్నాడు. ఏ నదికి వెళ్ళేసి వచ్చేసి కనిపిస్తూ ఉన్నాడు. తర్వాత పార్వతీ పరమేశ్వరులకి ప్రదర్శన చేస్తాడు. లోకమంతా మీరే, లోకమంతా తిరిగిరామని చెప్తాడు కదా. అంతా ఈ యొక్క గణపతి ఏం చేస్తాడంటే పార్వతీ పరమేశ్వరులకు ప్రదర్శన చేస్తాడు. ఓకే, వాగర్త సంపృప్తో వాగర్త ప్రతిపత్తే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు అని శ్లోకాన్ని చదివేసి అమ్మవారి ప్రదర్శన చేస్తాడు. దాని ద్వారా ఆధిపత్యము అంటే శివుడికి తెలిసిపోతుంది. ఇక జ్ఞానం అనేది ఎక్కడనో ఉండదు, దగ్గరనే ఉంటుంది. ఇంత జ్ఞానవంతుడు కాబట్టి గణపతి జ్ఞానవంతుడు, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి గ్రహించినటువంటి శివుడు ఆ ఒక గణాధిపత్యము గణపతికి ఇవ్వడం జరిగింది. ఓకే, గణాధిపత్యం అంటే ఏం స్వామి? ప్రథమంగా పూజ చేసేది. ఓకే, ఫస్ట్ గణపతి పూజ చేస్తున్నామన్నారు అట్లా అధిపతి అధిపతి దేవతామూర్తులందరికీ కూడా అధిపతి. ఓకే, స్టార్టింగ్ లో చేయాలి అని ఆ ఆధిపత్యం ఎవరికి ఇవ్వాలి? గణపతికి వచ్చింది. అట్లా దానికోసము కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు కూడా పోటాపడి దాంట్లో గణపతికి. అసలు గణేశుడు అంటే ఇప్పుడు మన విష్ణుకి ఇట్లా అవతారాలు ఉన్నాయా స్వామి? అట్లా గణేశునికి ఎన్ని అవతారాలు ఉన్నాయి? అంటే గణేశుడు ఒకటేనా లేకపోతే ఇంకా డిఫరెంట్ అవతారాలు ఉన్నాయా? ఒక 8 అవతారాలు. ఓకే, మీకు ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క కథని ఇందాక చెప్పినట్టుగా కథలు ఉన్నాయి. దాంట్లో రాక్షస సంహారం కోసము
ఆ ఒక సమయాన్ని బట్టి గణపతి అవతరించి ఆ ఒక రాక్షసులని సంహరించడం జరిగింది. గణపతి అసుర మీరు అసురుని చంపడానికి వచ్చారన్నారా? ఎలాంటి అసురులు? రాక్షసులు అని అంటే లంబాసుర, మమాసుర, క్రోధాసుర, అంతాసుర అనే ఈ రాక్షసుల్ని సంహరించడానికి గణపతి ఆ అవతారాల్లో అవతరించేసి ఆ ఒక రాక్షస సంహారం చేయడం జరిగింది. ఓకే. ఈ గణేశునికి ఇంకా మహాభారతానికి ఏం కనెక్షన్ ఉంది? వ్యాసుడు మనకు మహాభారతం రాయడం జరిగింది. అవును. అటువంటి సమయంలో బ్రహ్మదేవుని దగ్గర ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. వ్యాసుడు ఏం చేశారంటే గణపతికి చెప్పడం జరుగుతుంది మహాభారతం గురించి. విన్నవించుకుంటాడు, ప్రార్థన చేసి విన్నవించుకుంటాడు. విన్నవించుకున్నటువంటి సమయంలో గణపతి ఏం చెప్తాడంటే, నువ్వు ఎప్పుడైతే చెప్పడం ఆపేస్తావో అప్పుడు నేను రాయడం ఆపేస్తాను. నువ్వే మహాభారతం నేను రాస్తానే ఒప్పందం పెట్టుకుంటాడు, నియమం పెట్టుకుంటాడు. గణపతి నియమం పెట్టుకుంటాడు. ఎప్పుడైతే మీరు చెప్పడం ఆపేస్తారో అప్పుడు నేను ఈ యొక్క రాయడం కూడా ఆపేస్తానని చెప్పి ఒక నియమం పెట్టుకుని, అదేవిధంగా ఒక వ్యాసుడు యథావిధిగా ఆ యొక్క మహాభారతాన్ని కూడా రాసే ముందు కూడా గణపతికి ఒక నియమం చెప్తాడు. మహారాజా, నేను చెప్తున్నటువంటి మహాభారతాన్ని మీరు అర్థం చేసుకొని రాయాలి. నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని అర్థం చేసుకొని మీరు రాయాలి అని ఆ ఒక గణపతికి వ్యాసుడు చెప్పడం అంటే అంతే. మన భాషలో చెప్పుకోవాలంటే ఆ ఒక నియమం పెట్టుకున్నాడు. ఆ ఒక నియమం పెట్టుకొని అలా మహాభారతం కూడా గణపతి రాశాడు. వ్యాసుడు చెప్పాడు, గణపతి రాశాడు. క్రమంలో అప్పుడే స్టోరీలో రాసే క్రమంలో కూడా ఒకానొక సమయంలో ఆ ఒక దంతాన్ని కూడా తీసి రాశాడని చెప్పి మనకు పురాణాలు చెప్పడం జరుగుతుంది. ఓకే, దానికి ఏకదంత ఒక దంతం అలా ఒక్కొక్క పురాణంలో ఒకటి ఉంది. ఇప్పుడు అలాగే పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసుకునే సమయంలో ఉదరం కడుపు అడ్డం వచ్చి మొక్కేటప్పుడు కడుపు అడ్డం వచ్చినందుకు మొక్కేటప్పుడు ఇబ్బంది కలుగుతుంటే చంద్రుడు చూసి నవ్వినందుకు ఆ యొక్క దంతాన్ని తీసి కూడా చంద్రుని కొట్టడం జరుగుతుంది. చంద్రునికి మచ్చ ఉంటుంది. ఇది కూడా ఇదొక పురాణంలో ఇదొక స్టోరీ. మొత్తం ఎన్ని పురాణాలు ఉన్నాయి స్వామి? 18 పురాణాలు. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క అవతారం. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క అవతారం అంటే ఆ ఒక్క సందర్భానికి, ఆ ఒక సమయానికి, ఆ ఒక పురాణంలో మనం చెప్పినటువంటి విషయాన్ని బట్టి ఆ ఒక కాలక్రమేణా గణపతి ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మీరు అడిగినట్టు ఎన్ని అవతారాలు ఉన్నాయి కదా, అవతరించడం అలా జరుగుతుంది. ఇప్పుడు శత్రు సైన్యం వస్తుంది, లేకపోతే రాక్షసులు ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు మన ఎప్పుడైనా ఏదైనా టెంపుల్ కి పోయినా అని, ఏదైనా గుడికి పోయినా ఆర్ ఏదైనా హాస్పిటల్ పోయినా ఫస్ట్ కనబడేది మనకి గణపతి. అదే ఇంటి ఎదురుగా ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఇల్లు ఎదురుగా ఉన్నది అంటే 3 days కి ఎదురుగా ఉంది అనుకో, అప్పుడు కూడా మనం గణపతి ఉంటది. అవును. అంటే ఎందుకు గణపతి ఈ టెంపుల్స్ లలో ఫస్ట్ ఉంటాడు? అండ్ ఆల్సో ఇంటి దగ్గర కూడా, ఇంటి ఎదురుగా గుడి మీద కూడా అదే ఉంటది. ఎందుకు గణపతిని పెడతారు? గణపతి అన్నిటినీ తొలగిస్తాడు. మనకున్నటువంటి ఆటంకాలన్నీ తొలగిస్తాడు. ఇంటి ముందర మీరు అన్నట్టు హాస్పిటల్లో పెట్టడం ఎందుకు అన్ని కూడా మీరు అడుగుతున్నారు కదా. హాస్పిటల్లో మనం ఒక ప్రసనంకి ఉండొచ్చు, ఆరోగ్య రీత్యా ఉండొచ్చు. మాకున్నటువంటి ఆటంకము, ఆరోగ్యం పైన ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పోవాలని చెప్పి గణపతికి ఆరాధన చేసుకుని వెళ్తూ ఉంటారు. అలాగే వీధి పోటు అంటారు. రోడ్డుకు ఇల్లు రావడం, ఆ రోడ్డు ఇంటికి కనిపించడం, ఇలాంటివి వీధి పోటు అంటారు. ఆ వీధి పోటు ఉన్న సమయంలో ఆ ఒక యజమాని ఏం చేస్తారంటే, ఆ ఒక ఏ దిక్కైతే రోడ్డు చూపిస్తున్నారు ఇంటికి శూలాటం, ఆ ఒక గణపతిని ఆరాధించి గణపతిని ప్రతిష్టాపన చేసుకుంటారు. ఆ ఒక దిష్టి దోషం అంతా కూడా పోవడానికి కళ్ళ దృష్టి గణపతిని పెట్టారు. గణపతిలో రకరకాల గణపతులు ఉంటాయి. కళ్ళ దృష్టి గణపతి ముఖ్యంగా పనిచేస్తుంది. అంటే ఎన్ని రకాల గణపతులు ఉంటాయి స్వామి? అంటే ఎలాంటి రకమైన? ఇప్పుడు మనకు కాశీపట్నంలో తీసుకుంటే 32 దేవాలయాలు ఉన్నాయి కాశీలో. కాశీపట్నంలో 32 దేవాలయాలు ఉన్నాయి గణపతి. అలాగా దేవాలయాలు అంటే గణపతి సేమే ఉంటుందా, లేకపోతే గణపతి ఆకారాలు వేరు ఉంటాయి? 32 అవతారాలు ఉన్నాయి అక్కడ. 32 అవతారాలు, 32 క్షేత్రాలు. ఆ క్షేత్రంలో 32 దేవాలయాలు అంటే గుడిలు, టెంపుల్స్ ఉన్నాయి అక్కడ 32 వారణాసిలో. ఇప్పుడు గణపతికి ఆరాధించడం ఏంటంటే అన్నిటినీ కూడా మనకు ఆటంకాలన్నీ తొలగించి శుభాన్ని కలిగించేది గణపతి, విఘ్నాలను తొలగించేది విఘ్నపతి, విఘ్నేశ్వరుడు. స్వామి, మనకి ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క వాహనం ఉంటుంది
ఉంటాయని, ఇప్పుడు గణేషుని కూడా మూషిక వాహనం అంటారు. అండ్ ప్రతి గణేషుని దగ్గర ఎలుక అనేది పక్కా మనకు కనబడుతుంది. మూషికం అంటే ప్రతి విగ్రహంలో కనబడుతుంది. అసలు మూషికం ఎలా వచ్చింది గణేషుని దగ్గరికి? ఆ స్టోరీ ఏం స్వామి? ఇప్పుడు ఎలుక పూర్వ జన్మంలో మనకు దైవ సంభూతుడు అంటారు. దేవ సంభూతుడు. ఓకే. క్యాజువల్ వింటాం, అరే ఈయన ఏదో పెట్టి పుట్టాడు అని చెప్పి అంటాం కదా. అట్లా పూర్వజన్మంలో ఒక ఎలుక కూడా దైవ సంభూతుడు. ఓకే. అయితే ఈ సంభూతుడు అయినప్పుడు క్రోంచ అనే పేరు. క్రోంచ. ఓకే. ఈ క్రోచ ఇంద్రుని సభలో వామదేవ అనే ఒక ముని కాలు తెలిసి తెలియక పొరపాటున కాలు తొక్కి ఆ వామదేవ మునికి కోపం వచ్చేసి ఆగ్రహించి శాపం ఇస్తాడు. శాపం ఇవ్వడం వలన గణపతికి వాహనం దాకా ఈ యొక్క మూషిక వాహనము అయినది. అసలు ఎలా ఇప్పుడు ఎలా కలిసింది అంటే గణేషునికి ఎలా కలిసిందంటే ఋషి పరాశరుడు గణపతిని ఆవాహిస్తాడు తన ఆశ్రమానికి. తన భార్య అయిన వస్త్రాలతో కూడా ఈ యొక్క పరాశరుడు అతిథి మర్యాదలు గణపతికి చేస్తాడు. చేసినటువంటి సమయంలో ఈ యొక్క క్రోంచ ఎలుక అయినటువంటి క్రోంచ విపరీతమైనటువంటి భయానికి గురి చేస్తూ ఉన్నాడు. ఎలా అయినా సరే ఈ క్రోంచని అరికట్టాలి, అదుపులో తీసుకోవాలని చెప్పి గణపతి తన పాశాన్ని విడుస్తాడు. కానీ క్రోంచ అంటే అంత ముందుది కదా, ఈ జన్మలో ఈ క్రోంచ ఎలుక కదా, ఈ జన్మలో ఎలా? అదే కదా. ఇప్పుడు క్రోంచ అనే వ్యక్తికి ఈ యొక్క మహాముని శాపం ఇచ్చాడు, ఎలుకలా మారి నువ్వు గణపతికి వెళ్తావు. ఎలా వచ్చాడు అనేది మనం ఇప్పుడు ఫ్రీక్వెంట్లీగా చెప్పుకోవడం జరుగుతుంది. క్రోంచ అనే ఒక అదుపులో పెట్టుకోవడానికి తన పాశాన్ని వదులుతాడు గణపతి. పాశాన్ని వదిలి తనని అలా బంధింపగా అప్పుడు వచ్చి మొర పెట్టుకుంటాడు గణపతి దగ్గర. ఇక నీ దగ్గర నేను ఉంటాను, వాహనం దాకా ఉంటానని చెప్పి తప్పుని క్షమించమని కోరుకొని అప్పటి నుంచి ఆ క్రోంచ అనే ఎలుక వాహనం లాగా ఉండి గణపతికి వాహనం అయ్యింది. ఓకే. సో గణేషునికి అసలు ఎంతమంది భార్యలు ఉన్నారు స్వామి? అంటే అసలు పెళ్ళయిందా? జనరల్ గా మనము ఏదైనా ఫెస్టివల్ తీసుకున్నాం అనుకోండి, రాముడు తీసుకుంటే రాముడితో పాటు ఎప్పుడు వైఫ్ ఉంటుంది. అవును. కానీ గణేషుని చూసుకుంటే ఎప్పుడు గణేషుడే వస్తాడు. గణేషుని ఫెస్టివల్ ఓన్లీ గణేషునే పెడతాం. ఇంకొకసారి అప్పుడప్పుడు నాకు రీసెంట్ గా తెలిసింది గణేషుని మ్యారేజ్ అయింది, 2 భార్యలు అని. అవును. అసలు అది ఎంతవరకు నిజము అంటే ఎంత సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వరుడు అమ్మవాళ్ళు 2 గణపతికి 2 భార్యలు, సిద్ధి బుద్ధి. ఓకే. వివాహం జరిగింది. స్వామివారికి 2 భార్యలు. ఓకే. అండ్ గణేషునికి గణేశుడు మనం పూజిస్తాం కదా, ఎలాంటి మంత్రాలు చదివితే గణేశుడు వస్తాడు? ఓం గం గణపతయే నమః. ఓకే. ఓం గం గణపతయే నమః. ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు చదవాలి ఈ యొక్క నవరాత్రులో. దీనివల్ల ఏమి మన దగ్గర ఉన్నటువంటి నెగటివ్ అంతా కూడా పోతుంది. ఓకే. గణపతి అనగా మనకు అన్నిటిని కూడా ప్రసాదింపదేవుడు గణపతి. విఘ్నేశ్వరుడు అన్ని ఆటంకాలు పోగొట్టే దేవుడు విఘ్నేశ్వరుడు. ఈ యొక్క గణపతి మంత్రాన్ని చదవడం కూడా పఠించడం వలన కూడా మంచి విద్యా బుద్ధి, వ్యాపార స్థానంలో వ్యవహారము అంతా కూడా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. గణేశునికి ఏమైనా స్పెసిఫిక్ ఏమైనా పవర్స్ ఉన్నాయా స్వామి? అంటే జనరల్ గా ఈజ్ అ క్రియేషన్ అండ్ డిస్ట్రాక్షన్, ఏమైనా స్పెసిఫిక్ పవర్స్ ఏమైనా ఉన్నాయా? గణాధిపత్యం కదా, గణాధిపత్యుడు అంటే ఏది ఉన్నా గానీ ఏమి చేసినా గానీ గణపతి యొక్క అనుమతి లేని మనం ఏమి కూడా చేయలేం. అనుమతి అనేది ఏమిటి? పర్మిషన్ లాగా. ఒక కార్యాన్ని చేస్తున్నాం, ఆ ఒక కార్యం చేయాలంటే ఆ ఒక గణపతి యొక్క అనుమతి లేని మనం ఏ కార్యక్రమం కూడా చేయము. గణపతి అనుమతి లేని మనం ఏం చేసినా అది వ్యక్తమే అవుతుంది. అంత శక్తివంతుడు గణపతి. గణపతి చాలా పవర్ఫుల్. మీరు అడిగినట్టుగా ఏమి పవర్ ఉంది అని అడుగుతున్నారు కదా, గణపతి పవర్. గణపతి యొక్క పర్మిషన్ లేదు ఏ పని కూడా మనం చేయాలి. అంటే ఏదైనా పని చేసినప్పుడు మనం గణేశుని పూజించాలి. ప్రథమంగా గణపతి పూజ, గణపతి ఆరాధన చేసిన తర్వాతనే తదుపరి మనం ఏ కార్యక్రమాలను చేయాలి. ఆ ఒక గణపతి అనుగ్రహం ఉండడం వల్లనే మనకు అన్ని సకాలంలో జరుగుతాయి. లక్ష్మీ గణపతి, విజయ గణపతి, శ్వేతార్ఘ గణపతి, ఇలా గణపతులు రకరకాలు ఉంటాయి. వ్యాపారం కోసం లక్ష్మీ గణపతి, మనం అన్నిట్లో విజయం సాధించడానికి విజయ గణపతి, ఇలా ఒక గణపతులను ఆ ఒక మంత్ర ఉచ్చారణతో ఆరాధన చేసుకోవడం కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. గణపతి దర్వ శీర్షము,
ప్రాముఖ్యత. అంటే గణపతి ధర్మశీర్షం ఎవరైతే ఈ గణపతి నవరాత్రులు పఠిస్తారో విశేషమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయి. అది ఉదయం చేసిన వారికి రాత్రి చేసినటువంటి పాపం పోతుంది. మధ్యాహ్న సమయంలో పఠించిన వారికి ఉదయం చేసినటువంటి పాపం పోతుంది. సాయంకాలంలో పఠించడం వల్ల మధ్యాహ్నం చేసినటువంటి పాపం పోతుంది. రాత్రి పఠించడం వల్ల సాయంత్రం చేసినటువంటి పాపం పోతుంది. ఓకే. ఈ యొక్క గణపతి ధర్మశీర్షం విశేషంగా ఫలితాన్ని బాధ్యతకంగా తీసుకోకపోవడం వలన ఏమవుతుందంటే అన్ని కూడా మనం కోల్పోతూ ఉంటాం. అలా కాకుండా క్యాజువల్ గా మనమే ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి దేనిపైన కూడా చింత లేదు, బాలాదురుగా తిరుగుతూ ఉన్నాడు. అతనికి ఆ ఒక జీవితం పైన ఎటువంటి ఏకాగ్రత లేకపోవడం, దానిపైన ఒక నియమము నిబద్ధత లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అటువంటి సమయంలో తల్లిదండ్రులు కానీ వాళ్ళ ఇంట్లో పెద్ద మనుషులు కానీ గణపతి నవరాత్రులలో పోయి గణపతి దగ్గర ఈ ఒక 9 నవరాత్రులు ఉన్నాయని చెప్పేసి వారి కంకణం కడతాం. అలా కంకణం కడితే కూడా, కంకణం కట్టడం ఏంటి, వాసుకి కంకణం అది. ఆ వాసుకి కంకణం కట్టడం వల్ల ఏంటంటే, మనం ఏదైతే పని మొదలు పెట్టేటప్పుడు కంకణం పూజ చేసి కట్టుకుంటామో ఆ కంకణం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మన దగ్గరికి ఎటువంటి ఆటంకాలు కలిగకుండా ఉంటుంది. ఈ యొక్క కంకణం కట్టుకుంటే ఏమవుతుంది, అబ్బాయికి తను ఏదైనా చెడు అలవాట్లకు వ్యసనాలకు అలవాటు పడ్డా, ఇతరత్రాలు ఏదైనా ఏమైనా చేయడానికి వెళ్ళినా కానీ ఈ కంకణం చూసి తను నియమ నిబంధనలతో ఉంటాడు. దాని ద్వారా ఏమవుతుందంటే మనిషికి ఒక మానసికంగా శారీరకంగా ఏమవుతుంది అంటే ఒక నియమం నిబంధత ఉండాలి జీవితంలో అని చెప్పేసి అదొకటి కంకణంకి ప్రాముఖ్యత. అంటే కంకణం కట్టుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుంది. ఎందుకోసం అంటే, ఇప్పుడు మనమే ఉన్నాం, ఒక పదార్థము తినడానికి వెళ్ళాం, ఆ పదార్థము సేవించేటప్పుడు మన కంకణం చేతికి వస్తుంది. అరే గణపతి దగ్గర నేను కంకణం కట్టుకుని ఈ పదార్థం నేను తినకూడదు, నేను ఒక నియమంతో ఉన్నా, ఓ సంకల్పం పెట్టుకున్నా గణపతి దగ్గర, ఈ యొక్క సంకల్పం పెట్టుకున్నాను కాబట్టి నేను నియమ నిబంధనలతో ఉన్నాను కాబట్టి నేను చేసేది పొరపాటు అని చెప్పి ఆ ఒక పదార్థాన్ని వదిలిపెడతాడు. ఇప్పుడున్నటువంటి కాలం ప్రకారంగా పిల్లలందరూ కూడా ప్రతిదానికి కూడా విసుక్కోవడము, ఏదైనా పూజా కార్యక్రమము చేయమంటే కూడా ఇంట్లో విసుక్కోవడము, ఇంట్లో దేవునికి దీపారాధన చేయమంటే కూడా విసుక్కోవడం జరుగుతుంది. కానీ మనము ఏదైతే పూజా కార్యక్రమం మనం చేస్తామో ఆ ఫలం ఖచ్చితంగా మనకు ఉంటుంది. మనం ఏదైతే పూజా కార్యక్రమము చేస్తున్నామో ఈ రోజు చేసినటువంటి పూజ ఫలితము మనకి ఈ రోజు ఇవ్వకపోవచ్చు అనొచ్చు. ఈరోజు పొద్దున్నే లేసేసి మేము ఒక వారం 10 రోజుల నుంచి కంటిన్యూగా పూజలు చేస్తున్నాము, 9 రోజులు చేసాము, ఈ 9 రోజుల ఫలితం ఎట్లా మాకు రాకపోయా అని చెప్పి పంతులను అడుగుతుంటారు. తెలిసిన పంతులు లేదా సన్నిహితంగా ఉన్నటువంటి పంతులు, ఏమే పంతులు 9 నవరాత్రులు చేస్తే నేను నాకేం కాకపోయా, అయ్యప్ప మాల వేసుకుంటే, ఆంజనేయ స్వామి మాల వేసుకుంటే, అమ్మవారి మాల వేసుకుంటే నాకు పని కాకపోయా అంటారు. అప్పుడు ఏమవుతుంది, మీరు ఎంత నియమ నిబంధనలతోటి ఆ దేవుణ్ణి ఆరాధన చేశారు అది ముఖ్యము. దాంతో పాటు దేవుడు మీరు ఏదైతే ద్రవ్యాలు, ఏవైతే వస్తువులు ఏవైతే ఇస్తారో దానికి ఎప్పుడు లొంగడు దేవుడు. మీరు గజమాల తెచ్చి వేసినా అదే ఫలితం ఇస్తాడు, ఉండ్రాల మాల తెచ్చి వేసినా అదే ఉంటుంది, వడాల మాల వేసినా అదే ఉంటుంది. మీరు ఎన్ని రకాల మాలలు తెచ్చి వేసినా, ఎన్ని పుష్పాలు పెట్టినా, ఏమి పెట్టినా కానీ భగవంతుడు ఎప్పుడు ఒకటే వీక్షణలో ఉంటాడు. ఎవరైతే భక్తిపూర్వకంగా సమర్పణ చేస్తారో, భక్తిపూర్వకంగా ఎవరైతే పూజా కార్యక్రమం చేస్తారో వారికే భగవంతుడు ఫలితాన్ని ఇస్తాడు. మనం అనొచ్చు, ఈరోజు నేను ఒక 100 మందికి పులిహోర చేసి పెట్టాను అని, ఆడ అహంకారం వస్తుంది కానీ నీ భక్తి భావనతో వస్తలేదు. నేను నుంచి 10 మందికి భోజనం పెడుతున్నావు, నేను పెట్టిన అనేది కాదు. ఏమి చేసినా కానీ గోప్యంగా ఉండాలి. మనం చేసినటువంటి సహాయము సహకారాలు ఏమున్నా కానీ గోప్యంగా ఉండాలి. దానివల్ల ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి. ఈ పొద్దు రేపు బ్యానర్లు వేసుకుంటాం, అన్నదానం పెడుతున్నాం, అది చేస్తున్నాము, ఇది చేస్తున్నాం అంటే సహచారం, డంబాచారం. అది ఈ కాలం తగ్గట్టు, అది కాలంలో ఈ కలియుగంలో ఎంత డంబాచారం చేసుకుంటే అంత ప్రాముఖ్యత ఉంటుంది. మీ ఫేవరెట్ గాడ్ ఎవరు సార్? మీ ఫేవరెట్ గాడ్? శివుడు. ఎక్కువ నేను బోలా శంకర్. శివుడు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. నేను అరుణాచల శివుడిని, కాలభైరవుడిని ఎక్కువ పూజిస్తాను. శివుని గురించి ఒక మాటలో చెప్పండి. శివుడు ఆది నుంచి అంతం వరకు శివుడే. ప్రతి క్షణం శివుని ఆజ్ఞ లేదు చీమ కూడా కదలదు, శివుని ఆజ్ఞ లేదు కదలదు. నాకు ఆధిపత్యం, నా అధిపతి శనీశ్వరుడు. విపరీతంగా నేను
శనిదేవుణ్ణి శివుణ్ణి ఇద్దరిని ఆరాధిస్తాను కంపల్సరీ. కాలభైరవుడు. లాస్ట్ మా ఆడియన్స్ కి ఏం చెప్తారు స్వామి ఈ గణేశన్ గురించి? గణేశన్ పూజ చేస్తే ఏమవుతుందో ఒక ఈ 9 రోజులు కూడా అందరూ కూడా వీక్షించేటువంటి భక్తులందరూ కూడా గణపతి నవరాత్రుల్లో సూర్యోదయం నుంచి ప్రతి గంటకు ఒక్కొక్క హోరా ఉంటుంది. ఆ హోరా సమయంలో గణపతిని ఆరాధించుకోవడం వలన శుభ ఫలితం ఉంటుంది. అలాగే కుజహోరలో చేయడం వలన మీకున్నటువంటి ఆరోగ్యము, వివాహము, సంతానము ఉన్నటువంటి సమస్యలు, భూమికి సంబంధించినటువంటి సమస్యలు కూడా ఈ కుజహోరలో గణపతికి పూజ చేసుకోవడం వలన ఫలితాన్ని ఇస్తుంది. వ్యాపారంలో ఉన్నటువంటి ఆటంకాలు, వ్యాపారంలో అభివృద్ధి కావడానికి బుధహోరలో పూజ చేసుకోవాలి. అలాగే గురుహోర ధనము గురించి, అలాగే గురుబలం గురించి, అలాగే మీరు చదువుకున్నటువంటి విద్యాస్థానంలో కూడా మంచి విద్య, అలాగే ఒక మంచి ఒక గురువు బోధించేటువంటి అన్ని కూడా మీకు కలగడానికి గురుహోరలు, భార్యాభర్తలు మధ్యలో ఉన్నటువంటి విభేదాలన్నీ పోవాలని చెప్పి శుక్రహోరలు, అలాగే ఆరోగ్యము ఏదైనా సరే ఇబ్బందులు కలగడం, ఆటంకాలు కలగడంకి శనిహోరలు, అలాగే ఆధిపత్యం గురించి, పేరు ప్రఖ్యాత, రాజకీయంగా అభివృద్ధి కావడానికి ఆ ఒక సూర్యహోరలు, అలాగే మనసు చంచలం పోయి మనసు ఎప్పుడు శాంతంగా ఉండాలని చెప్పి అలాగే ఉండడానికి చంద్రహోరలు. అలా గణపతికి ఆరాధించుకోవడం వలన విశేష ఫలితాలు ఉంటాయి. గణపతికి ఆరాధించుకోవడం వలన కుజగ్రహ సంబంధించినటువంటి దోషాలు కానీ, అలాగే ఆరోగ్యము, ప్రతిదీ కూడా మనము వైవాహిక జీవితంలో ఏవైతే మాకు ముఖ్యమో అవన్నీ కూడా ఉన్నటువంటి ఆటంకాలు తొలగించే దేవుడు ఆ ప్రమథ గణాలు ఈ గణపతికి ఆరాధించుకోవడము చాలా శ్రేయస్కరము, మంచి ఫలితాన్ని ఇస్తుంది. మనం ఏ పని చేసినా కానీ గణపతి ఆరాధనతోటే మొదలు పెడతాము. ఈ యొక్క ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగి ఆ యొక్క గణపతి యొక్క ఆరాధన అందరూ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ స్వామి.